హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. ఒక కొత్త ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికి ఏంటి అని చెప్పి ఇంకా వీడియో చూస్తుండండి, మీకే అర్థమైపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళడానికి మ్యాక్సిమం అన్నీ ప్యాక్ చేసేసామన్నమాట. ఇంకా కావాల్సినవి కొన్ని తీసుకోవాలి. ఇంకా అందుకనేసరి నేను సాగర్ షాపింగ్ వెళ్దాము అనేసి అన్నట్టుగా ఇలా బయటికి వెళ్తున్నాము. బాబుని ఇంకా ప్రసు అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు చూసుకుంటారు, ఇంకా అలోగా వచ్చేస్తాం కదా అనేసి అన్నట్టుగా ఇద్దరము వెళ్తూ ఉన్నాము. ఇంకా అలా వెళ్ళేసి కొంచెం షాపింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మధ్యలో మాకు ఇలా ఇవి కనిపించాయి. సో పనసతోళ్ళు అంటారు కదా, ఇంకా అవి కనిపిస్తే తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి లైట్ కలర్ ఇంకోటి డార్క్ గా ఉన్నింది. సో ఆంటీ ఏవో డిఫరెన్స్ అంతా చెప్తున్నారనమాట. ఇంకా ఆమెమో బాలేనాటి తీసుకోండి అనేసి అన్నట్టుగా, అంటే అవే బాగుంటాయి అనేసి అని చెప్తునింది. బట్ సాగర్ మాత్రం టేస్ట్ చేసి లేదు ఇంకా ఇవి బాగుండవు అవే బాగుంటాయి అనేసి అన్నట్టుగా ఆంటీ చెప్పినవి కాకుండా వేరేటివి తీసుకున్నాడు. సో నిజంగానే అవి టేస్ట్ చాలా బాగున్నాయి అనమాట. నువ్వు ఏది వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తావు ఏంది అనేసి అన్నట్టుగా నాకు చెప్తూ వస్తూ ఉన్నాడు మళ్ళీ వెళ్తూ వెళ్తూ. అలా తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఏమంటే ఇదొక చిన్న షార్ట్ క్లిప్ అనమాట. మా సాయి తీసినట్టున్నాడు, మాకైతే అసలు తెలీదు, చూసుకోలేదు. బేకరీకి వెళ్ళింటే ఇంకా అక్కడ తీసినట్టున్నాడు. అండ్ ఇక్కడ చూసారా ఇంకా మా ప్రసు విద్య వాళ్ళు వచ్చేసారు అని చెప్పి నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను కదా, ఇంకా తనైతే లాంగ్ వీడియో పెట్టింది. ఇంకా అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. అలా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా అందుకనేసని మేము బస్ ఎక్కిద్దాం అనేసి అన్నట్టుగా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నువ్వేంది ప్రసు వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కూడా అంత బాధ అనిపించలేదు. అదేంటో మరి తెలీదు. వాళ్ళు మళ్ళీ వచ్చేసారు కదా సర్ప్రైజింగ్ గా. మాకు వచ్చిన తర్వాత ఒక 3 days కి మళ్ళీ ఇలా బయలుదేరుతున్నారు. అస్సలు ఆ రోజు వాళ్ళు వెళ్ళడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఎందుకో మరి చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. అంటే వెళ్ళిపోయి మళ్ళా వచ్చి కొద్ది రోజులు ఉండేసి ఒక 3 days 4 days ఉండేసి మళ్ళీ వెళ్తున్నారు అంటే భలే బాధగా అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా మా భానుసాయి వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు కూడా మిస్ అవుతూ ఉన్నట్టు అలా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకా మా అందరి ఫీలింగ్ కూడా అలాగే ఉన్నింది. నిజానికి చెప్పాలంటే ప్రసు కూడా వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకు ఈసారి మాత్రము. ఇంకా కానీ వెళ్లాల్సి వస్తుంది, తప్పట్లేదు అనేసి అన్నట్టుగా వెళ్తూ ఉంది. ఇక్కడ చూసారా ప్రసు వాళ్ళ డాడీ అనమాట. ఇంకా అందరము ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాం బస్ కోసము. అదేంటో ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఇంటి దగ్గర కొంచెం లేట్ అయిపోయింది అనమాట బస్ స్టాండ్ కి రావడానికి. యాక్చువల్లీ వాళ్ళు కాల్ చేస్తారు కానీ ఆ రోజు కాల్ చేయలేదు. ఇంకొక విషయం అయితే జరిగింది, అదేంటో చెప్తాను చూస్తూ ఉండండి. సో చూసారు కదా, ఇంకా అలా అంకులు ఎత్తుకొని బాబుని కొద్దిసేపు ఆడిస్తూ ఉన్నారు. ఇంకా ప్రసు విద్యాలకి ఇంకా బస్ రాలేదు. సరేలే ఇంకా లేట్ అవుతుంది, మనమన్నా వెళ్ళిపోదాం ఇంటికి, వాళ్ళు ఎక్కేస్తారు కదా బస్సు అనేసి అన్నట్టుగా మేమందరం ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా ఫేస్ చూసారా ఇక్కడ భలే బాధగా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు కదా అనేసి అన్నట్టుగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ చూసారా వెళ్ళేటప్పుడు ఇంకా ఇలా జరిగిందనమాట. ఇంకా విద్య అని పిలుస్తూ ఉంటే మా విద్య వచ్చేసాడు కదా. ఇంకా కానీ విద్య ఉన్నన్ని రోజులు మాత్రం అస్సలు పిలవలేదు. అంటే విద్య ఎదురుగా ఉన్నప్పుడు అస్సలు పిలవాడు, ఇంకా వెళ్ళిపోయిన తర్వాత పిలుస్తూ ఉంటాడు అనమాట. అలా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా వాళ్ళని వదిలేసి వచ్చేసాం కదా, ఇప్పుడు మాత్రం మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ. కాదు అది ఎట్లా అంటాడబ్బా విద్య ఉన్నప్పుడు అన్నాడు అస్సలు. ఇప్పుడు వాళ్ళు అట్లా పోయినారు, అప్పుడే విద్య అంట వస్తున్నాడు. మీరు అట్లా అన్నిసార్లు చెప్పియద్దండి ఏమి. వాడే అన్నాడు కానీ ఎట్లా సో చూసారు కదా అలా కలవరిస్తూ ఉన్నాడు అనమాట బాబు. ఏమో ఇంకా సాగర్ అంటూ ఉన్నాడు, నువ్వు అలా విద్య అనద్దురా బాబు, నువ్వు విద్య అన్నావంటే మళ్ళీ వచ్చేస్తాడు వాడు, వచ్చి ఊరికే అందరి దగ్గర అర్పించుకుంటాడు అనేసి అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. వాడు కూడా పాట పాడుతున్నాడు.
పోనీలే. ఇంకా ఇక్కడేమంటే పాత కొంచెం క్రాంకీగా అలా ఉన్నాడనమాట, ఏడుస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి. ఇంకా అందుకనేసని కొంచెం బయటికి ఎలా తీసుకొని వెళ్దాము అనేసి అన్నట్టుగా ఇలా చల్లగాలికి వచ్చామన్నమాట. ఇంకా అలా సాగర్ పైన ఎక్కించుకొని తిప్పుతూ ఉంటే హ్యాపీగా నవ్వుతూ వస్తున్నాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ బాగా ఫ్రీ అయిపోయాడు. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫుల్గా నవ్వుతూ అలా ఉన్నాడు. అప్పుడే బాగా ఇంకా మేము అలా బయట కూర్చొని బాబుతో ఆడుకుంటూ ఉంటే సడన్ సర్ప్రైజ్ అనమాట. అదేంటి ప్రసూవిద్యాలు వచ్చేసారు మళ్ళీ అనేసి అన్నట్టుగా ఫీల్ అయిపోయాము. ఇంకా ఏమి అని అడిగితే బస్ మిస్ అయిపోయింది, ఈరోజు కొంచెం ముందుగానే వెళ్ళిపోయిందంట, వాళ్ళు కాల్ చేయకుండా వెళ్ళిపోయారు అలాగే అనేసి అన్నట్టుగా చెప్పారు. అయ్యో అవునా అనేసి అన్నట్టుగా ఇంకా మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. ఇంకా కాల్ చేయలేదు, ఇంకా వాళ్ళ మిస్టేకే కదా అనేసి అన్నట్టుగా ఇంకా వీళ్ళు మళ్ళీ ఎక్కువ కొంచెం కాల్ చేసి అలా మాట్లాడితే ఓకే లేండి టికెట్స్కి ఇంకా మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాము మనీ అనేసి అన్నట్టుగా ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి అలా బుక్ చేసుకుందాం అనుకున్నారు. బట్ సడన్ గా ఎన్నెన్నో జరిగిపోయి అండ్ ఇక్కడ చూసారా నేను కూడా బస్ లో ఉన్నాను. ఏంటంటే మ్యాటరు అస్సలు అనుకోకుండా ఇంకా మళ్ళీ అందరం బయలుదేరేస్తున్నాం అనమాట. నేను, అత్తమ్మ, సాగర్, విద్య, ప్రసు అందరము ఇలా బయలుదేరేస్తున్నాం. ఇంకా అదంతా వీడియో ఎందుకు తీయలేదు అంటే ఎక్కువ వర్షం పడుతూ ఉన్నింది అనమాట, అందుకే కుదరలేదు. అండ్ ఇక్కడ చూసారా మేము ఆల్రెడీ పడుకొని లేచాము. ఇంకా అప్పుడు టైము ఒక 11:30 or 12 అవుతూ ఉన్నింది. తిరుపతిలో స్టాప్ చేసిన్నారు చాలాసేపు, ఇంకా అందుకనేసి అని అందరు కొంచెం దిగినారనమాట. ఇంకా అలా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అక్కడ ఎక్కే వాళ్ళందరూ ఎక్కువ అరవడంతో ఇంకా పార్తూ కూడా లేచేసాడు ఇలా. ఏం చేసేది ఇప్పుడు కనిపిస్తానమ్మా, కనిపిస్తుంది కనపాల చూడు పాతు చూడు ఎట్లా చేసేది ఇంకా ఇక్కడేమంటే ఇంకా వచ్చి పార్తూని అలా పలకరిస్తూ ఆడుతూ ఉన్నారనమాట కొద్దిసేపు ప్రసు విద్యాలు. ఇంకా వాళ్ళేమో పైన అనమాట పడుకునేది. ఇంకా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే ఫుల్ ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అప్పటికే నిద్ర రాకుండా మా పక్కనున్న వాళ్ళు ఎవరో ఎక్కువ గురక పెడుతూ ఉన్నారు. ఇంకా అందుకే నిద్ర రాలేదు అనుకుంటున్నాం. ఇంకా వాళ్ళకి తోడుగా పార్తూ ఏడ్చాడంటే ఇంకా అసలు ఎవరికి నిద్ర ఉండదు అనమాట. ఇంకా అలా అనుకుంటూ సరేలే అని చెప్పి ఇంకా విద్యా వాళ్ళు తీసుకునేసారు పార్తూని. ఇంకా అలా కొద్దిసేపు వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇంకా తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చాడనమాట. ఇంకా రాగానే మళ్ళీ పడుకోబెట్టేశాను. ఇంక ఇక్కడ చూసారా ఇదంతా కూడా ఇలా తిరుపతి సిటీ అనమాట. ఇంకా అది మొత్తం తీసి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నా. అండ్ ఇక్కడ ఏమంటే ఇంకా మార్నింగ్ 7:30కి మేము దిగుతాము. ఇంకా 7:15 అలా అవుతుంది టైం ఇప్పుడు. ఇంకా అందుకనేసరి మార్నింగ్ ఇలా లేవంగానే ఇంకా షూట్ చేస్తూ ఉన్నాను అనమాట, మీతో షేర్ చేసుకుందామని.
అత్తమ్మ బాబు ఒక చోట, ఇంకా ప్రసూ విద్య ఒక చోట, ఇంకా సాగర్ ఇంకా సివి మామ అని చెప్పి వచ్చిన్నారు మాతో పాటు. ఇంకా వాళ్ళిద్దరు ఒక చోట ఉన్నారనమాట. ఇంకా అలా దిగేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బస్ ఎక్కి విజయవాడ నుంచి న్యూస్వీడ్కి వెళ్ళాలి. ఇంకా అలా బస్సులో వెళ్తూ ఉన్నామన్నమాట. అక్కడ దిగేసి మళ్ళీ ఆటోలో ఇంటికైతే వచ్చేసాము. అసలు అనుకోకుండా ఇలా ఫైనల్లీ విజయవాడకి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని చాలా చాలా ట్విస్ట్లు జరిగాయి. ఇంకా అవన్నీ ఏంటి అని తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియోస్ అయితే మీరు ఖచ్చితంగా చూడాలి. వాటన్నిటి కోసం వెయిట్ చేస్తూనని నా నెక్స్ట్ వీడియోస్ లో అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. వీడియో కూడా మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టాటా, బై బాయ్. అండ్ ఇక్కడ ఉన్న చెట్టును చూసారా? సో ఇది ఒక సంథింగ్ స్పెషల్ అనమాట. నా నెక్స్ట్ వీడియోస్ లో అయితే చెప్పేస్తాను. టాటా, బై బాయ్.